ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా వినాయకుడికి యొక్క అలంకరణను ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ అలంకరణ అనేది శనివారం తీయటం అనేది జరిగింది. 27వ తారీఖు శనివారము సంకష్టహార చతుర్దశి రోజు ఈ అలంకరణ అయితే చేయటం జరిగింది. ఆ అలంకరణని ఈరోజు వీడియోలో చూడండి. చూస్తున్నారు కదా, వినాయక స్వామి వారికి ముందుగా అయితే మనం మన స్టైల్లో పంచె అనేది కట్టాము. అలాగే స్వామివారికి పై పంచెను భద్రాచలం స్టైల్లో మనం స్వామివారికి అలంకరించడం అనేది జరిగింది. వినాయక స్వామివారికి సంకష్టహార చతుర్దశి రోజు జరిగిన అలంకరణని మీరు కూడా చూస్తారనేది నా ఉద్దేశంతో ఈ వీడియో రిలీజ్ చేయడం అనేది జరిగింది. చూస్తున్నారు కదా, వినాయకుడు చాలా అద్భుతంగా ఉన్నారండి. ఈ విధంగానే ప్రతి సంకష్టహర చతుర్దశి రోజు ఈ విధంగా అలంకరణ చేసుకుని మీరు కూడా పూజించుకోవాలని కోరుకుంటున్నాను. వినాయక చవితులు వస్తూ ఉంటాయండి, కానీ ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్దశి రోజు మనం ఒక సంకల్పం చేత స్వామివారిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుందండి. మీరు కూడా ప్రతి సంకష్టహర చతుర్దశి రోజు స్వామివారిని పూజించుకోవాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, స్వామివారికి చందనంతో అలంకరిస్తున్నాను. ఆ తర్వాత కుంకుమతో అలంకరించాను. వినాయకుడిని ఈ విధంగా మనం సింపుల్గా అలంకరించుకోవచ్చు. వినాయక చవితి రోజు కూడా ఇదే విధంగా పంచె అలంకరించుకోవచ్చు స్వామివారికి. అలాగే ఒక లావు చైన్ ఉంటుంది కదండి, ఆ లావు చైన్ అనేది స్వామివారికి అలంకరించాను. ఆ తర్వాత ఒక నక్లీస్ ఉందండి. ఆ నక్లీస్ని చూడండి, ఇలా రెండు వైపులా తీసుకొచ్చి అక్కడ కడతాం అనేది జరిగింది. సింపుల్గానే నగలు కూడా సింపుల్గానే వేశానండి. సింపుల్గా వేసినట్లయితే బాగుంటుందని సింపుల్గానే వేశాను నగలు కూడా. వినాయక స్వామి వారికి విశేషంగా వెనక వైపు కూడా అలంకరించడం జరిగింది పూలు వేసి. అలాగే సన్నజాజులు పూలు ఉంటే ప్రతిరోజు పోస్తున్నాయండి. సన్నజాజులు మోరన్నర అవుతున్నాయి. మనం వీడియో తీసుకున్నప్పుడల్లా కూడా రోజుకు ఒక మూర చొప్పున వేసి స్వామివారికి షార్ట్ వీడియోలో కూడా చూస్తున్నారు కదా, ఆ పూలమాలను వేస్తున్నాను. ఇదిగోండి, ఈ సన్నజాజి మాలను చూస్తున్నారు స్వామివారికి. ఆ రోజు మూర అవుతున్నాయండి సింపుల్గా. ఈ విధంగా వినాయక స్వామివారిని అలంకరించడం అనేది జరిగింది. మీకు ఈ అలంకరణ కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక్కడ వినాయక స్వామి వారు ఒక కాలు కిందకి పెట్టినట్లు ఉన్నారు కదండి, అందుకని కొంచెం కిందకి తీసుకొచ్చినట్టుగా పంచి తీసుకొచ్చాను. ఇంకో కాలు మడిచినట్టు పెట్టుకుంటారు కదండి, అదే విధంగా మడిచినట్టు పెట్టాను. ఏ విధంగా ఉందో చెప్పండి, నాకు అర్థమవుతుంది. ఈ విధంగా ఇత్తడి వినాయక స్వామి వారి విగ్రహానికి మనం వస్త్రాలంకరణ చేసుకున్నాము. ఇది యాక్చువల్గా ఇది కవచం లాంటిదండి. వినాయక స్వామి వారి కవచం అంటారు. ఆ కవచానికి నేనైతే ఈ విధంగా అయితే అలంకరించాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈజీగా కూడా మీరు కూడా తయారు చేసుకోవచ్చు వినాయక స్వామి వారిని. చూస్తున్నారు కదా, వినాయకుడిని అద్భుతంగా అలంకరించాను. వినాయక చవితి రోజే కాదండి, ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్దశి రోజు విశేషంగా పూజలు చేస్తూ ఉండండి. ఆ వినాయకుడి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉంటాయండి. దయచేసి మీరు కూడా ఈ రోజు నుండి కూడా, ఈ వీడియోలు చూసిన కాడ నుండి కూడా సంకష్టహర చతుర్దశి రోజు స్వామివారిని పూజించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం గం గణపతే నమః.